యాంకర్ అనసూయ గారు ఎప్పుడు కూడా వివాదాల్లో ఉంటారు. లేదా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ప్రతిసారి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఆమె తనకు నచ్చిన స్టేట్మెంట్స్ కొన్ని ఇస్తూ ఉంటారు. కొన్ని అవి విమర్శల పాలవుతూ ఉంటాయి. కొన్ని వాటిని సమర్థిస్తూ ఉంటారు. ఇప్పుడు మరొకసారి అనసూయ గారు వార్తల్లో నిలిచారు. అదేంటంటే ఆమె రీసెంట్‌గా ఒక వీడియోలో చెప్పడం జరిగింది. భర్త చనిపోతే భార్య ఎందుకని బొట్టు గావచ్చు, గాజులు గావచ్చు, పూలు గావచ్చు ఇవన్నీ తీసేయాలి. తీసేయకూడదు అని జెప్పేసి ఆమె తన వాదనని వినిపించింది. ఇప్పుడు దీని మీద పెద్ద డిబేట్స్ స్టార్ట్ అయిపోయాయి. అనసూయ గారు కరెక్టా? కాదా? అన్న కోణంలో చాలా మంది చర్చించుకోవడం మొదలుపెట్టేసారు. సో, ఇప్పుడు దీని గురించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసరావు శర్మ గారున్నారు. వారినడిగి వారి ఒపీనియన్‌ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. సో, అనసూయ గారి స్టేట్‌మెంట్ చూసారు మీరు. అంటే భర్త చనిపోయిన తర్వాత భార్యను ఎందుకు ఈ విధంగా చేయడం, బొట్టు ఎందుకు పెట్టుకోకూడదని కండిషన్ పెట్టడం, పూలెందుకు పెట్టుకోకూడదు, గాజులెందుకు వేసుకోకూడదు, ఇవన్నీ వేసుకోవాలి అని చెప్పేసి ఆమె తన ఒపీనియన్‌ని తెలియజేసింది. సో, దీని మీద డిస్కషన్స్ మొదలయ్యాయి. ఆమెను సమర్థించే వాళ్ళున్నారు. ఆమెను వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. సో, హిందూ గ్రంథాల ప్రకారం ఏం చెప్తుంది సార్ ఈ విషయంలో? యాక్చువల్‌గా అయితే భర్త వచ్చిన తర్వాత వచ్చినవి రెండే ఒక విషయాలు. హ్మ్. ఒకటి తాళిబొట్టు, 2 మెట్టెలు. బొట్టు గాని, పసుపు గాని, కుంకుమ గాని, పూలు గాని, సువాసనా ద్రవ్యాలు గాని ఇవన్నీ కూడా భర్త రాకముందు నుంచి కూడా స్త్రీలు వాళ్ళు ఉపయోగిస్తూ ఉన్నారు. భర్త వచ్చిన తర్వాత వచ్చినవి రెండే. హ్మ్. అవి ఒకటి తాళిబొట్టు, రెండోది మెట్టెలు. కాబట్టి భర్త వెళ్ళిపోయినప్పుడు తాళిబొట్టు తీసేస్తారు, మెట్టెలు తీసేస్తారు. పసుపు, కుంకుమ అలాగే పూలు ఇవన్నీ అలంకార పదార్థాలు ఏవి కూడా తీయవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనుస్మృతి కానీ, పరాశర స్మృతిలో కానీ, యాజ్ఞవల్క్య స్మృతిలో కానీ ఇవన్నీ తీయాలి అనేటటువంటిది ఎక్కడా కూడా చెప్పబడలా. సో, అంటే ఇప్పుడు కూడా భర్త చనిపోయిన తర్వాత కూడా కంటిన్యూ చేయొచ్చు. బొట్టు పెట్టుకోవడం గావచ్చు, గాజులు పెట్టుకోవడం గావచ్చు ఇవన్నీ కూడా సార్. పెట్టుకోవచ్చండి. హ్మ్. అందులో ఎటువంటి సందేహం కూడా అవసరం లేదు. హ్మ్. బొట్టు పెట్టుకోవచ్చు, అలాగే పూజలు కూడా చేసుకోవచ్చు. హ్మ్. మనుస్మృతిలో చెప్పబడినటువంటి ఒక శ్లోకం ఏంటంటే, హ్మ్. కామాంతు క్షపయేద్ దేహం పుష్పమూల ఫలైశుభ అని మనుస్మృతిలో చెప్పబడింది. అంటే కామ వికారాలు కలగనటువంటి పరిస్థితులలో స్త్రీ ఇవన్నీ కూడా ధరించవచ్చును. కామ వికారానికి మాత్రం దూరంగా ఉండాలి భర్త చనిపోయినటువంటి స్త్రీ అని చెప్పారు. హ్మ్. దానికి ఒక కారణం ఉన్నది. ఎందుకంటే స్త్రీకి కనుక అప్పటికే సంతానం ఉన్నట్లయితే వీటిలన్నిటినీ ధరించడం వల్ల హ్మ్. పురుషులు ఆమె పట్ల ఆకర్షితులై హ్మ్. మరలా ఆమెకు సంతానం కనుక కలిగినట్లయితే హ్మ్. మొదటి భర్త ద్వారా కలిగినటువంటి సంతానానికి అపకారం ఏర్పడుతుంది ఓకే. అనే ఉద్దేశంతో హ్మ్. వీటిని దూరంగా ఉంచారు తప్ప హ్మ్. వీటిని వర్జించవలసినటువంటి అవసరం లేదు. హుహు. ఓకే. కానీ కాకపోతే సార్ ఈ మధ్య కాలంలో అంటే చాలా చేంజెస్ వచ్చాయి గాబట్టి భర్త చనిపోయిన తర్వాత కూడా రెండో మ్యారేజ్ చేసుకుంటూ ఇది చేస్తున్నారు. మాది కామన్ థింగ్ అయిపోయింది. సో, మనం చూస్తూ ఉన్నాం. సో, ఇది ఏ రకంగా చూడొచ్చంటారు? విధవా పునర్వివాహం అనేది హ్మ్. వీరేశలింగం పంతులు గారు ప్రవేశపెట్టిన అవును. కారణం కూడా అదే. హ్మ్. కారణం ఏంటంటే ఇంతకుముందు ఈ మ్లేచ్చులు అంటే ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ఎడారి దేశాల నుంచి వచ్చిన వాళ్ళు భారతీయ సాంప్రదాయంలో కన్యలు ఎవరైతే కనపడతారో వివాహిత స్త్రీలను వాళ్ళు ముట్టుకునేవాళ్ళు కాదు. హ్మ్. ఒక నియమంగా వివాహిత స్త్రీలను ముట్టుకునేవాళ్ళు కాదు. వివాహ కానటువంటి కన్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీళ్ళు బలవంతంగా చేర్చడమో లేదా వివాహం చేసుకోవడమో చేసేవారు. హ్మ్. కాబట్టి వాళ్ళ నుంచి రక్షించుకోవడం కోసం హ్మ్. అష్టవర్షాత్ భవేత్ కన్యా 8 సంవత్సరాల వయసు కలిగినటువంటి నా కుమార్తెనిచ్చి నీకు వివాహం చేస్తున్నాను అన్నారు. ఆ రోజుల్లో చూసుకున్నట్లయితే రామాయణ కాలంలో కానీ మహాభారత కాలంలో కానీ సీతాదేవి కానీ అటు ద్రౌపది మాత కానీ వీళ్ళిద్దరూ కూడా యుక్త వయస్సు వచ్చి తమ భర్తల్ని తాము ఎన్నుకోగలిగినటువంటి సమర్థత కలిగినప్పుడే హ్మ్. వాళ్ళకి స్వయంవరాలు ఏర్పాటు చేశారు. స్వయంవరము అంటే తనంతట తానుగా తన భర్తని ఎన్నుకోవడం. ఆ విజ్ఞత ఆ జ్ఞానం కలిగినప్పుడే స్వయంవరం ఏర్పాటు చేశారు. అంటే 8 సంవత్సరాల వయసులో ఆ జ్ఞానం రాదు కాబట్టి హ్మ్. యుక్త వయస్కాత్ భవేత్ కన్యా మమ కన్యాం కురుందాను అనడం అనేది సబబైనది.
ఓకే. కాబట్టి యుక్త వయసులో ఉన్నటువంటి తమ కుమార్తెను దానం చేస్తున్నాను అని చెబుతూ యుక్త వయసులోనే వివాహాది కార్యక్రమాలు జరిపించేవారు. హ్మ్. ఆ యుక్త వయసులో ఉన్నటువంటి స్త్రీ తనను తాను సంభాళించుకోగలదు, హ్మ్. తనను తాను నియంత్రించుకోగలదు. కాబట్టి అప్పట్లో సంతానం కలగడానికి కూడా అవకాశం ఉన్నది. ఓకే. అయితే ఈ బాల్య వివాహాలు అనేవి ఎందుకు వచ్చాయంటే వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు ఇలా ఈ విధంగా ఆడపిల్లల్ని చేర్చడం మొదలు పెట్టారో వాళ్ళకి భయపడి బాల్య వివాహాలు చేసేవారు. అలా బాల్య వివాహం చేసినప్పుడు ఆమె వయస్సుకు వచ్చేసరికి భర్త చనిపోవడం జరిగేది ఒక్కొక్క సందర్భంలో. హ్మ్. ఆ భర్త చనిపోయినప్పుడు జీవితాంతం కూడా ఆ స్త్రీ వయసులో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి కోరికలు తీరకుండానే జీవితాంతం గడపాలి అనేది అన్యాయం, అక్రమం అది. ఓకే. కాబట్టి ఆమెకి పునర్వివాహం చేసుకోవాలి అంటే ఆమెకి ఇవన్నీ ఉంటేనే గాని ఆమెలో ఆకర్షణ అనేది ఉండదు. కాబట్టి బొట్టు పెట్టుకోవచ్చు, పసుపు రాసుకోవచ్చు, ఆ విధంగానే పూలు ధరించవచ్చు, రంగు చీరలు కూడా కట్టుకోవచ్చు. కానీ దీని మీదనే చాలా మంది ఇది మన సంస్కృతి గాదు, మన సాంప్రదాయాలు గావని జెప్పేసి కింద ఆమె వీడియో కిందనే కామెంట్స్ పెట్టిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. వాళ్ళకి మీరేం జెప్తారు సార్? అది అజ్ఞానం. హ్మ్. ఎందుకంటే మన పురాణాలు గాని, ఇతిహాసాలు గాని వీటిలో చూసినట్లయితే స్మృతులు గాని, హ్మ్. స్మృతి అనేది మనకి అనువంశికంగా వస్తున్నటువంటిది. పురాణాలు, స్మృతులు, పురాణాలు ఇవన్నీ గూడా. ఆ స్మృతుల్లో చెప్పబడింది యాజ్ఞవల్క్య స్మృతి, హ్మ్. పరాశర స్మృతి, మనుస్మృతి. ఈ 3 ముఖ్యంగా ఏం చెప్తున్నాయి అంటే స్త్రీకి కామ వికారాలు కలగట్లేదు అని అనుకున్నప్పుడు ఆమె ఇవన్నీ కూడా ధరించవచ్చును. కామాంతు క్షపయేద్దేహం పుష్పమూల ఫలస్సుహై నతు నామాపి గృహిణీయాత్ పరస్య పురుషస్య సాం. సో, అనసూయ గారి మాటలు మీరు సమర్థిస్తారు. సమర్థించవచ్చు, తప్పులేదు. థాంక్ యూ సో మచ్.